సీఎం రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు బుల్డోజ్ సమావేశాలుగా మార్చిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సర్జన్ పోస్టుల ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ బివి నాగమోహన్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం నిర్వహించిన వాక్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ధరణి పెండింగ్ దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమని మేయర్ నీతూ కిరణ్ కొనియాడారు. ఆయన జ్ఞాపకంగా నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించింది. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు బాసరా మండల ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి రానున్న కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ నెల 5 నుంచి 9 వరకు ఏర్గట్ల రైతు వేదికలో నిర్వహించబోయే స్వచ్ఛదనం పచ్చదనం గురించి గ్రామస్థాయి అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు.